జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేసిన ట్రోల్స్కి బాధపడి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నిజంగా ఇది ఆత్మహత్య అనే కంటే తెలుగుదేశం జనసేన వాళ్ళ సోషల్ మీడియా చేసిన హత్యగా నేను భావిస్తూ ఉన్నాను. అసలు ఇలాంటి ట్రోల్స్కి ఆమె ఆత్మహత్య చేసుకుంది అని విని చాలా బాధ అనిపించింది. ఒక మహిళగా గుండె తరుక్కుపోయింది. అసలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు తల్లి డెడ్ బాడీ దగ్గర ఏడుస్తూ ఉంటే నిజంగా మనసు చాలా కలిచివేసిన పరిస్థితి. కడుపు తరుక్కుపోయింది. ఒక తల్లిగా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఆ తల్లి తన సంతోషం వ్యక్తం చేసింది. సీఎం గారు ఇళ్ల పట్టా ఇచ్చారు అని సంతోషం వ్యక్తం చేస్తే అది ఒక పాపంలా వీళ్ళు ట్రోల్ చేసి ఆమె చావుకు కారణమై ఆల్మోస్ట్ హత్య చేసినట్టుగా చేయడం, దానివల్ల ఆ పిల్లల జీవితాలు నాశనం అవ్వడం చాలా బాధాకరం. నేనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా ఈ సంఘటన విన్న వెంటనే చాలా బాధపడ్డాము. ఇలాంటిది చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ట్రోల్స్ చేసిన పిచ్చి కుక్కలకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ గీతాంజలి అనే మహిళ చావుకు కారణమైన వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది మా ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, అమ్మ మీ మీద ఎవరైనా కూడా ఇలాంటి ట్రోల్స్ కనుక చేస్తే మీరు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనకి అండగా మన జగనన్న ఉన్నాడు. మన రక్షణ కోసం దిశ చట్టం ఉంది, దిశ యాప్ ఉంది, దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 0 FIR ఉంది. ప్రతి సెక్రటేరియట్ పరిధిలో మహిళా పోలీసులు ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్తో పోలీస్ యంత్రాంగమే మీ దగ్గరికి వచ్చి మీకు రక్షణ ఇస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే తీసుకుంటే అసలు గీతాంజలి గారు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి కాదు అని మేము భావిస్తూ ఉన్నాము. ఎప్పుడు ఏ మహిళ కూడా మీకు జగనన్న తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీకు మంచి రక్షణ కల్పించడంలో మన జగనన్న ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. అలాగే తప్పు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయడంలో కూడా మన జగనన్న ప్రభుత్వం ముందుంటుంది. అందుకే గుంటూరులో రమ్య అనే వ్యక్తికి హత్య చేసిన వ్యక్తిని ఉరిశిక్ష వేయడం జరిగింది. అలాగే ఈ దిశ యాప్ ద్వారా 1500 మంది ఆడపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు SOS బటన్స్ నొక్కడం వలన ప్రభుత్వం మన పోలీస్ యంత్రాంగం వాళ్ళని రక్షించింది. ఈరోజు ప్రతి ఒక్కరం నాతో సహా మన ఫోన్స్లో ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచండి. రానున్న రోజుల్లో మీకు ఎలాంటి ఆకతాయిల నుంచి ఏమైనా ఇబ్బందులు పడితే ఖచ్చితంగా ఆ దిశ SOS బటన్ని ప్రెస్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.